హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం విక్టర్ వెంకటేష్ గారి టాప్ 5 మూవీస్ గురించి. ఈ లిస్ట్ నా అనాలిసిస్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఈ లిస్ట్ లో మూవీస్ ఒకటి వెనక ఒకటి ముందు వచ్చినా కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటూ, అలాగే మీకు నచ్చిన లిస్ట్ ను కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు. ఇక టాపిక్ లోకి వెళ్తే టాప్ 5 మూవీ వచ్చేసి ప్రేమించుకుందాం రా. 1997లో జయంత్ సి ఫర్హాన్జీ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో అలాగే లవ్ అండ్ సెంటిమెంట్ తో వచ్చింది ఈ మూవీ. ఈ మూవీలో విక్టర్ వెంకటేష్ గారు, అంజలి జావేరి గారు, శ్రీహరి గారు ముఖ్య పాత్రలుగా చేశారు. 1997లో ఈ మూవీ ఘన విజయాన్ని అందుకుంది. విక్టర్ వెంకటేష్ గారి కెరీర్ ని మరో మలుపు తిప్పింది ఈ మూవీ. వెంకటేష్ గారిలోని సరికొత్త నటుని చూస్తాం మనం ఈ మూవీతో. అలాగే ఈ మూవీలో సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి. మణి శర్మ గారు 3 సాంగ్స్ కి మ్యూజిక్ అనేది ఇచ్చాడు. అండ్ ఈ మూవీ 1997 హైయెస్ట్ గ్రాసింగ్ గా నిలిచింది. 20.15 కోట్ల గ్రాస్ ని, 11 కోట్ల షేర్ ని రాబట్టి బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ. ఇక టాప్ 4 విషయానికి వస్తే చంటి 1991లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన మూవీ ఇది. విక్టర్ వెంకటేష్ గారు, మీనా గారు ప్రధాన పాత్రలు పోషించారు. అప్పటి వరకు వరుసగా మాస్ మూవీస్ లలో మాత్రమే రాణించగలడు అన్న మాట చెరిపేస్తూ ఒక్కసారిగా క్లాస్ మూవీ తీసి అందరికీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేశాడు. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిపేస్తూ సరికొత్త రికార్డులు సృష్టించి ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసింది ఈ మూవీ. అలాగే ఈ మూవీలోని సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్. ఇళయరాజా గారి సంగీతం ఈ మూవీని మరో మెట్టెక్కించిందని చెప్పొచ్చు. వెంకటేష్ గారికి ఉత్తమ నటుడికి గాను నంది పురస్కారం అందుకున్నాడు. ఇక టాప్ 3 విషయానికి వస్తే బొబ్బిలి రాజా 1990లో బి గోపాల్ గారి దర్శకత్వంలో వెంకటేష్ గారు మరియు దివ్యభారతి గారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ భారీ విజయం సాధించి విక్టర్ వెంకటేష్ గారికి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చింది. వెంకటేష్ గారి కెరీర్ లో ఒక మలుపు రాయిగా చెప్పుకోవచ్చు ఈ మూవీని. ఈ మూవీలో సాంగ్స్ అన్ని బాగుంటాయి. కన్యాకుమారి కనబడదా దారి అనే సాంగ్, అలాగే బల్పం పట్టి బామ్మ వల్లో అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. ఈ చిత్రానికి ఇళయరాజా గారి మ్యూజిక్ పెద్ద ప్లస్ గా చెప్పుకోవచ్చు. ఈ మూవీలో వెంకటేష్ గారు అయ్యో అయ్యో అయ్యయ్యో అనే డైలాగ్ ఎంత ఫేమస్ మనందరికి తెలిసిందే. ఈ మూవీకి గాను వెంకటేష్ గారికి ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. అలాగే ఇళయరాజా గారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు వచ్చింది. ఇక టాప్ 2 విషయానికి వస్తే రాజా 1999లో ముప్పలలేని శివ దర్శకత్వంలో వెంకటేష్ గారు, సౌందర్య గారు జంటగా నటించారు. ఈ మూవీ సాంగ్స్ ఆల్బమ్ ఎంత పెద్ద హిట్ అనేది మనందరికి తెలిసిందే. అన్నమయ్య మూవీ తర్వాత ఆ రేంజ్ సేల్ జరుపుకున్న ఆడియో ఆల్బమ్ ఇది. ఈ మూవీకి ఎస్ఏ రాజ్ కుమార్ గారు అందించిన మ్యూజిక్ కి ప్రేక్షకుల ఆదరణ అందుకుని పెద్ద హిట్ గా నిలిచింది. మూవీలో ప్రతి సాంగ్ పెద్ద హిట్టే. ఇప్పటికీ మనం వింటే వేరే లోకానికి వెళ్లిపోయేలా ఉంటాయి ఆ సాంగ్స్ అన్ని. ఇక వెంకటేష్ గారి గురించి మాట్లాడుకుంటే అద్భుతంగా నటించారు. అలాగే సౌందర్య గారు కూడా ఏ మాత్రం తీసుకోకుండా విక్టర్ వెంకటేష్ గారితో సమానంగా పోటీ పడి మరి యాక్టింగ్ చేసింది ఆవిడ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విక్టర్ వెంకటేష్ గారు, సౌందర్య గారి కాంబినేషన్ కి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కాంబినేషన్ అలా ఉంటుంది. మరి వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ప్రతి మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. మీరు కూడా వెంకటేష్ గారు, సౌందర్య గారి కాంబినేషన్ కి ఫ్యాన్స్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు. ఇక ఈ మూవీ అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ మరో ఎత్తు అని చెప్పొచ్చు. అప్పటి వరకు ఏ మూవీలో లేని క్లైమాక్స్ ఈ మూవీలో ఉండే విధానం, అలాగే సౌందర్య గారి స్పీచ్, అలాగే విక్టర్ వెంకటేష్ గారు బ్యాక్గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ లో అలా నడుచుకుంటూ సహజంగా యాక్టింగ్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ని మరింత దగ్గరయ్యేలా చేసుకున్నాడు. ఈ మూవీ నైజాంలో విడుదలైన అన్ని మూవీస్ రికార్డ్ ని చెరిపేస్తూ నైజాం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ 27.8 కోట్ల గ్రాస్ ని, 14 కోట్ల 50 లక్షల షేర్ ని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక టాప్ 1 విషయానికి వస్తే నువ్వు నాకు నచ్చావు 2001లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రచయితగా, కె విజయభాస్కర్ గారి దర్శకత్వంలో వెంకటేష్ గారు, ఆర్తి అగర్వాల్ గారు ముఖ్య పాత్రలుగా చేశారు. ఈ మూవీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు. ఈ మూవీ ఎప్పుడు చూసినా ఫ్రెష్ గానే అనిపిస్తుంది. ఒక్కొక్కరు 4-5 సార్లు మూవీని చూసారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఎంతలా ఎంటర్టైన్ చేసిందో ప్రతి ఒక్కరిని. ఈ మూవీకి కోటి గారు మ్యూజిక్ చాలా ప్లస్ గా చెప్పుకోవచ్చు. ప్రతి సాంగ్ చాలా బాగుంటుంది. మనం ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని సీన్స్ అనేవి ఈ మూవీలో ఉన్నాయి. అవి ప్రకాష్ రాజ్ గారు ఇంతకీ మీకు ఏమొచ్చాను అంటే వెంకటేష్ గారు ఈత సార్ స్విమ్మింగ్ అనే డైలాగు, వెంకటేష్ గారు నేను కళ కనేవాణ్ణి అంటే సునీల్ గారు ఏదో ఒక రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు అనే సీను, వెంకటేష్ గారు ఇప్పుడు ఎలా ఉంది మాస్టారు అంటే బ్రహ్మానందం గారు ఎందుకు మాస్టారు పదే పదే గుర్తుకు చేస్తారు అనే సీను. అలాగే మనందరి ఫేవరెట్ సీన్ భోజనానికి ముందు పేరు చేసే సీన్, వెంకటేష్ గారు దేవుడా ఓ మంచి దేవుడా అంటూ సాగే డైలాగ్. అలాగే ప్రకాష్ రాజ్ గారు అమ్మ ఎందుకింత ఎర్లిగా చచ్చా అంటూ సాగే సీన్ ఇప్పటికీ మనకు గుర్తుకొస్తే నవ్వుకుంటూనే ఉంటాం. ఈ మూవీకి 5 నంది అవార్డులు అందుకుని వెంకటేష్ గారి కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచింది. అలాగే 57 కేంద్రాలలో 100 రోజులు, 3 కేంద్రాలలో 175 రోజులు ఆడి ఆ సమయానికి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించి పెట్టింది. ఈ మూవీ వెంకటేష్ గారి కెరీర్ లో కాకుండా సగటు ప్రేక్షకుడికి సైతం ఒక మంచి మెమొరీ. ఈ మూవీ ప్రజెంట్ రీ రిలీజ్ ట్రెండ్ అనేది జరుగుతుంది. ఈ మూవీ కూడా రీ రిలీజ్ చేస్తే మళ్ళీ జనం థియేటర్ల దగ్గర క్యూ కడతారని చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా వెంకటేష్ గారు ఆయన కెరీర్ లో సుందరకాండ, ఇంట్లో ఇళ్లలో ఒంటిట్లో ప్రియురాలు, కల్సుందమ్ర, గణేష్, ఘర్షణ, లక్ష్మి, తులసి, F2, నారప్ప,
దృశ్యం వంటి సూపర్ హిట్ మూవీస్ లలో నటించారు. అవి ఈ వీడియోలో పెట్టలేకపోయాము. అది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేశారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.